వెల్కమ్ టు B6 న్యూస్. నేను మీ సుమలత. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు నుంచి ఎంపీలను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయాలని వామపక్షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కారల్ మార్క్ కాలనీలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి బంధు సాయిలు మాట్లాడుతూ పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై చర్చకు అవకాశం ఇవ్వాలని, హోంమంత్రి దానిపై మాట్లాడాలని ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులు ఒత్తిడి తీసుకురాగా వారిని 143 మందిని అకారణంగా సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని బంధు సాయిలు అన్నారు. అదేవిధంగా పార్లమెంటులో చోటు చేసుకున్న పొగ బాంబు ఘటనపై సమగ్ర చర్చ జరగాలని, దోషులను కఠినంగా శిక్షించి దేశ భద్రతను కాపాడాలని డిమాండ్ చేశారు. జరిగిన ఘటనపై సమాధానం ఇవ్వకుండా ప్రతిపక్షాల నోరు నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. ప్రభుత్వ వైఖరిని నిలదీసిన 143 మందిని ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కేంద్రం కర్కశంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని వారు విమర్శించారు. ప్రతినిత్యం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రం బీజేపీని వెంటనే గద్దె దించాలని పిలుపునిచ్చారు. పొగ మంచుతో కూడినటువంటి బాంబుల్ని బూట్లల్లో పెట్టుకొని వచ్చి పార్లమెంటు సభ్యుల మీదకి, స్పీకర్ మీదకి పోయేటువంటి విధంగా భయాందోళనమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి దాడి చేసిండ్రు. అట్లాంటి వ్యక్తుల్ని పట్టుకున్నా ఇప్పటిదాకా శిక్షించలేదు. అదేవిధంగా వాళ్ళు రావడానికి కారణమైనటువంటి బీజేపీ ఎంపీల మీద చర్యలు తీసుకోలేదు. దాని మీద న్యాయ విచారణ జరగాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి విపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలంతా పెద్ద ఎత్తున పార్లమెంటు లోపల ప్రశ్నించిన దాని ఫలితంగానే 142 మంది విపక్షాలకు సంబంధించినటువంటి పార్లమెంటు సభ్యుల్ని ఇలా మోడీ సర్కారు సస్పెండ్ చేయడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఆ సస్పెండ్ చేసినటువంటి ఎంపీల మీద పెట్టినటువంటి సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, పార్లమెంటుకి భద్రత లేకపోతే, ఎంపీలకి భద్రత లేకపోతే సామాన్యులకు కూడా భద్రత ఉండే అటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉంది. కాబట్టి ఇట్లాంటి చర్యలు జరగకుండా చూడాల్సినటువంటి అవసరం భారత ప్రభుత్వం మీద, మోడీ సర్కార్ మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద, గిరిజనుల మీద, మహిళల మీద, అనేక రకాల ప్రజల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా, ప్రభుత్వ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. అందుకని మోడీ సర్కార్ గద్దె దిగాలని ఇండియా కూటమి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇలా భారతదేశం మొత్తంలో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం కార్ల్ మార్క్స్ కాలనీ ఏరియాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మోడీ సర్కార్ అనుసరించేటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఖబర్దార్ మోడీ, నీ బీజేపీ విధానాలు, ఆర్ఎస్ విధానాలు మార్చుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అన్ని పార్టీలను కలుపుకొని నీకు బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రద్దు చేయాలి ఇన్కమ్ ట్యాక్స్ వెంటనే ఇవ్వాలి. ప్రతి కార్మికుడికి 250 గజాల స్థలం ఇవ్వాలి. ప్రతి కార్మికుడికి వడ్డీ లేనటువంటి రుణం 30 లక్షల రూపాయలు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత.